హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ ఈరోజు అయితే పుట్టగొడుగుల కూర చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూడండి. చాలా మంచిది కూడా, పుట్టగొడుగులు టేస్ట్ కూడా ఉంటాయి. ఇప్పుడు నగరేకల్లా కూడా దొరుకుతున్నాయి. ఈ మీదంగా ఉన్న నల్ల నల్లది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చిన్నగా సన్నగా లేయర్ లాగా వస్తుంది. ఇది తీసి, ఎందుకంటే మట్టి మట్టి ఉంటుంది కాబట్టి తీసి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అబ్జయ్ ఫస్ట్ ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని, నీళ్ళు వేడెక్కాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత నేను మష్రూమ్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి 4 పీసుల్లాగా, ఎందుకంటే ఇవి అన్ని మందులతోటి డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాము. నీట్గా అయితే నల్లబడకుండా కూడా. చూడు, మన చేతుల మరకలకే నల్లగా కూడా అయిపోతున్నాయి. ఇలా ఒక పొంగు రావాలి. ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా కడాయిలో నూనె వేసుకొని మన కూరకు సరిపడా దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిగడ్డ ఒకటి పెద్ద సైజు తీసుకుంటాను నేనైతే, ఎందుకంటే ఇది గ్రేవీ కూడా కావాలి. ఈ మంచిగా ఉడికినాయి కదా ఉల్లిగడ్డలు. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయినాక 2 సెకండ్లు అటు ఇటు అనుకోవాలి. మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నా, ఎందుకంటే ఇవి కూడా కొంచెం నూనెలో వేయగాలి కాబట్టి. ఇవాళ దాకా ఏమైనా నీళ్ళలోనే ఉడకబెట్టినాయి కదా, వీటిని ఒక 2 సెకండ్లు వేయగానిద్దాము. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 ఎర్రటి పెద్ద టమాటాలు వేసుకుంటున్నా, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి. దాంట్లో ఒక 15 దాకా కాజు ఉన్నాయి. కాజు లేని వాళ్ళైతే టమాటాల ప్యూరీ మిక్సీ పట్టినాయి కదా, కాజు లేవు కదా అని అనుకునే వాళ్ళు కొంచెం పల్లీలు, కొంచెం అన్ని నువ్వులు కలిపి ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటే కూడా గ్రేవీ చిక్కగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఆ పల్లీలో నువ్వుల గ్రేవీతోటి కాంబినేషన్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవి కూడా నూనెలో ఒక 2 సెకండ్లు వేగనియాలి, పచ్చి వాసన పోతట్టు. తర్వాత కింద నీళ్ళు పోసుకుందాం. దీంట్లో నేనైతే ఇంతవరకు ఇంకా ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే ఉప్పు ఫస్టే వేసినా కదా, అది చూసుకొని టేస్ట్ మళ్ళీ సరిపడా ఉప్పు వేసుకుంటా. ఒక 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని కొంచెం అన్నీ నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని ఇలా ఉడకనిద్దాం. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకాలి మంచిగా, నూనె పైకి తేలుతట్టు. ఇంతకీ ఈ మష్రూమ్ ఆడ తెచ్చిందో మీకు చెప్పలేదు కదా. ఇక్కడ వీరబ్రహ్మం హాస్పిటల్ పక్క మటి ఒకటి ఉన్నది, షాప్ ఉంది. మష్రూము, పీతలు, రొయ్యలు, మనకేం కావాలన్నా అవి అక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి కూడా. కావాల్సిన వాళ్ళు పోయి తెచ్చుకోవచ్చు. వీరబ్రహ్మం హాస్పిటల్ సందులో ఉంది షాపు. ఎవరైనా తినాలనుకుంటే, మనకి దొరకవు కదా, ఏంది ఈమె పెద్ద చూపిస్తుంది అనుకోకండి, కావాలనుకున్న వాళ్ళు పోయి తెచ్చుకోరు. పుట్టగొడుగులో మష్రూమ్ కూర రెడీ అయిపోయింది, గ్రేవీ కూర. షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అవును, వీరబ్రహ్మం హాస్పిటల్ సందులో అన్నగానే అది ఏ ఊరో తెలియదు కదా. నగరేకల్లో వీరబ్రహ్మం హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది ఈ షాపు. కావాలనుకున్న వాళ్ళు పోయి తెచ్చుకోరు. సూపర్ టేస్ట్గా ఉంటాయి పుట్టగొడుగుల కూర. ట్రై చేసి చూడండి.